మన ఇంటి దగ్గర ఉండే చెట్లను చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు దాళంబ్రి చెట్టు, ఇక్కడ చామంతి పూలు, షోకేష్ పూలు, కనకాంబరాలు, నీళ్లు తాగడానికి పక్షులకి. ఇక్కడ కూడా చామంతి చెట్లు, మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు, ఇక్కడ సన్నమల్లె చెట్టు. ఇవి డ్రిప్ చేసినాము. డ్రిప్లో నీళ్ళు అయితే చుక్క పడతాయి. ఇది దుండు మల్లె చెట్టు. డ్రిప్లో నేరుగా చెట్లు బుడంలోకి పోతాయి. ఇది కానగ చెట్టు. కానగ చెట్టు పక్కలో ఇంకో మల్లె చెట్టు ఉంది. ఇది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నిమ్మ చెట్టు. అన్ని చెట్లకి డ్రిప్ పైప్ వేసినాము. నీళ్ళ బాగా చెట్లకి అందించాలి కాబట్టి. ఇది నేరేడు చెట్టు. కరివేపాకు చెట్టు. ఒక చెట్టు దాంట్లోనే ఇంకొకటి మొలకెత్తి చెట్టు అయింది. రెండైనాయి. చూడండి ఫ్రెండ్స్, మన మనీ ప్లాంట్ చెట్టులో చిన్న పిచ్చుక గుడ్లు పెట్టింది. ఇది డేరు పూల చెట్టు. గులాబీ చెట్టు. ఇక్కడ కూడా గులాబీ చెట్టు ఉంది. ఇక్కడ అగసి చెట్లు, సీతాఫలం చెట్టు. గుడ్లు పొదిగి పిల్లులు లేపినాయి. 10 రోజుల తర్వాత మీతో పంచుకుందామని మేము వీడియో తీసినాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. చిన్నవి 3 ఉన్నాయి. చిన్నవి అంటే చిన్నవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. పిల్లలు, పక్షి పిల్లలు ఎంత బాగా ముద్దొస్తున్నాయి. చిన్న పిల్లలు. వాళ్ళమ్మ వచ్చి చూసి వెళ్ళిపోతుంది. ఇది కూడా డేరే పూల చెట్టు ఫ్రెండ్స్. 10 రోజుల తర్వాత వర్షం వచ్చినాయి. బాగా చెట్లన్నీ బాగా చిగురినాయి. ఇది ఉసిరి చెట్టు. అంతా కట్ చేసి కొంచెం పైనకి పోతుందని దీనికి ఇట్లా ఏర్పాటు చేసినాము. ఇది కరివేపాకు చెట్టు. ఇంకొకటి పెట్టింటే బాగా చిగురేసింది. సపోటా చెట్టు ఉంది పక్కలో. ఇది నిమ్మ చెట్టే, బాగా చిగురింది. అప్పుడు 2 కొమ్మలు ఉండేది, ఇప్పుడు బాగా చిగురు వేసింది. ఇది కాకడా చెట్టు. కరివేపాకు చెట్టు. మీకు చెట్లు అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వర్షం వచ్చింది కాబట్టి బాగా చిగురేస్తుంది కరివేపాకు చెట్టు. ఇది మరొక నిమ్మ చెట్టు. ఇది కూడా చిగురు వేస్తుంది. మనం ఎన్ని నీళ్లు పెట్టినా కూడా వర్షం పడితే అది చాలా చెట్లు కూడా తంపుగా బాగుంటాయి, పచ్చగా. ఇక్కడ కల్లంగడి చెట్టు పుట్టింది సపోటా చెట్టులో. అది కూడా చూపిస్తాను మీకు. గులాబీ చెట్టు ముగ్గులు వేసిందంతా. చూడండి, చిన్న చెట్టు కానీ ఎన్ని ముగ్గులు వేసిందో. ఇది కూడా ఒక పసుపు కలర్ గులాబీ చెట్టు. ఇందులో మెంతులు వేసినాను, మెంతాకు వస్తుందని. ఈ చెట్టు బాగా చిగురేసింది. చూడండి ఎంత బాగా చిగురిందో గులాబీ చెట్టు. 20 రోజులు అయింది తెచ్చిపెట్టి.
వర్షం పడడం వల్ల వెంటనే చిగురొచ్చింది. ఇది ఆ పసుపు కలర్ చెట్టు, రెండు ఒకే రోజు తెచ్చిపెట్టినాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి మొగ్గలు, ఎన్ని మొగ్గలు కాసిందో. చిన్న చెట్టు అయినా చూడండి, ఒకే దాంట్లో ఒకే కొమ్మలో రెండు మొగ్గలు ఉన్నాయి. బాగా కాసిన చెట్టు పూలు. వర్షం వచ్చింది కాబట్టి ఈ చెట్లన్నీ నీళ్ళు వచ్చి కిందకి పడిపోయాయి ఫ్రెండ్స్. సపోర్ట్ పెట్టినా కూడా సపోర్ట్ కట్టి కూడా పడిపోయింది. ఇది ఇంకో గులాబీ చెట్టు. ఇవి ఘోరం పండుగ ఒకటి తెచ్చిపెట్టింటి. పూలు బాగా ఇడిగాయి. ఇప్పుడు ఇంకా చిగురుతా ఉన్నాయి చెట్లు. ఇది ఇంకో చెట్టు. ఇది మొగ్గులు ఉన్నాయి దీనికి. అగస్త్య చెట్లు పెట్టింటే ఒక్కొక్కటి చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిన వర్షం వచ్చింది దానికి. మొగ్గు ఉంది దీనికి ఇంకా ఒకటి. ఇక్కడ అదంతా పుదీనా ఫ్రెండ్స్, నాటి పుదీనా. స్మెల్ భలే ఉంటుంది. ఇక్కడ కూడా డైరీ చెట్టు ఉంది ఒకటి. పూలు కాసాయి. పైసారి ఆగస్టులో కాసింది పువ్వు, ఇప్పుడు మళ్ళీ చిగురేసింది. డేరే పూల చెట్లు. ఇక్కడ వంకాయ చెట్టు. ఇవన్నీ సీతాఫలం చెట్టు ఒకటి. అన్ని అగస్త్య చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అన్ని చెట్లకి డ్రిప్ వేసినాము. చెట్టు బుడంలో నీళ్ళు పెడితే చెట్టు బాగా వస్తుందని. పప్పాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ ఒకటి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్న చిన్న చెట్లన్నీ చూసి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో అగస్త్య చెట్లు. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది మునగ చెట్టు. రెండు ఉన్నాయి మునగ చెట్లు. ఇక్కడ ఇంకొకటి ఉంది. చెరుకు కూడా పెట్టినాము. ఇక్కడ ఎక్కువ వచ్చింది చెరుకు, ఆ పక్క సైడ్ కొంచెమే వచ్చింది. ఇవన్నీ ఇంటి ముందర పెట్టిండేటివి. చూడండి ఫ్రెండ్స్, చామంతి చెట్టు, మామిడి చెట్లు. కణి చెట్టు మాత్రం బాగా చిగురేసింది ఫ్రెండ్స్. బాగా పెరుగుతుంది. వర్షం కూడా వచ్చింది. చిన్న చిన్న చెట్లు. మందారం చెట్లు రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఆ పక్క సైడ్ ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చామంతి చెట్లన్నీ. ఇవి సుగంధరాజ పూల చెట్లు రెండు ఉన్నాయి. సుగంధరాజ చెట్టు. దానిమ్మ చెట్లు కాయలు వేసినాయి. చిన్న చిన్న కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. చిన్న కాయలు, దానిమ్మ కాయలు. ఇక్కడ మందారం చెట్టు. ఇది మామిడి చెట్టు. బాగా చిగురున్నాయి, వాన వచ్చింది దానికి. చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ డేరే చెట్లు ఉన్నాయి. ఇక్కడ మల్లె చెట్టు, డేరే చెట్టు అన్నీ ఉన్నాయి. దుండు మల్లె చెట్టు.
పక్కలో డైరీ చెట్లు ఉన్నాయి, చిగురుతున్నాయి. ఇప్పుడు కూడా డైరీ చెట్లు ఉన్నాయి, అవి కూడా చిగురుతున్నాయి. మల్లె చెట్టు వచ్చింది, చిగురింది కొంచెము. ఇక్కడ కూడా సుగంధరాజ చెట్టు పెట్టినాను, అది చిగురింది. అన్ని చెట్లకి డ్రిప్ వేసినాం ఫ్రెండ్స్. నీళ్ళు తక్కువ వచ్చినా కూడా మనకి చెట్లకు బుడుంలాగా పడతాయి కాబట్టి చెట్లు పచ్చిగా ఉంటాయి. చూడండి, వాన పడింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా చెట్లు పెట్టుకొని డ్రిప్ వేసుకోండి ఫ్రెండ్స్. పక్షులు కూడా వచ్చి కూర్చుంటాయి. సాయంత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. చెట్లు ఉంటే పక్షులు వచ్చి ఎన్ని పక్షులు వచ్చి కూర్చుంటాయి. ఈ చెట్లలో మాత్రం గువ్వ బాగా పిల్లలు లేపింది. తులసి చెట్లు ఇంటి ముందు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. పనస చెట్టు, మందారం చెట్టు పువ్వు కాసింది. రెడ్గా ఉంటాయండి మందారం పూలు అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.